Welcome to online digital classes, Telangana State Board of Intermediate Education. Mechanical Technician, course code 322. Subject refrigeration. Paper 3rd, unit number 1, fundamentals of refrigeration. It is part 1. This is prepared by P. Vijay Kumar, JL in MT, Government Vocational Junior College, Hanamkonda, Warangal Urban District, Telangana State. Unit number 1, fundamentals of refrigeration. సో మనం ఈ యూనిట్లో రీఫ్రిజిరేషన్ అంటే ఏంటి, రీఫ్రిజిరేషన్ యొక్క యూనిట్స్, అలాగే రీఫ్రిజిరేషన్స్ యొక్క మెథడ్స్ గురించి వివరంగా ఈ యూనిట్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో మొదటగా ఫస్ట్ రీఫ్రిజిరేషన్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ రీఫ్రిజిరేషన్? రీఫ్రిజిరేషన్ అనగానేమి? రీఫ్రిజిరేషన్ అంటే ఏమిటంటే, సో రీఫ్రిజిరేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ హీట్ ఫ్రమ్ ఏ స్పేస్ ఆర్ సబ్స్టాన్స్ టు రెడ్యూస్ అండ్ మెయింటైన్ టెంపరేచర్ లోయర్ దెన్ ఇట్స్ సరౌండింగ్. ఇది రీఫ్రిజిరేషన్ అంటే ఏంటంటే, రీఫ్రిజిరేషన్ అనే ప్రాసెస్ రిమూవింగ్ హీట్ ఏంటి, రీఫ్రిజిరేషన్ అనే ప్రాసెస్లో హీట్ అనేది రిమూవ్ చేస్తుంది. ఎక్కడి నుండి? మనకు కావాల్సినటువంటి స్పేస్ కానీ సబ్స్టాన్స్ కానీ, అంటే మనకు కావాల్సినటువంటి ప్రదేశంలో కానీ పదార్థంలో కానీ అక్కడ ఉన్నటువంటి ఉష్ణాన్ని తొలగించి ఆ ప్రదేశంలో పరిసరాల ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండేటట్లు చేస్తుంది. ఈ ప్రాసెస్ని మనం రీఫ్రిజిరేషన్ అని అంటాం. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రీఫ్రిజిరేషన్ అంటే ఏంటి? మనకు కావలసినటువంటి స్పేస్లో కానీ మనకు కావలసినటువంటి పదార్థంలో కానీ ఉష్ణాన్ని తొలగించేటువంటి ప్రక్రియ. అంటే అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతను తొలగించి పరిసర ప్రాంతాల ఉష్ణోగ్రత కంటే కూడా తక్కువ ఉండేటట్లు చేసేటువంటి ప్రక్రియనే మనం రీఫ్రిజిరేషన్ అని అంటాము. ఓకేనా? సో ప్రిన్సిపల్ ఆఫ్ రీఫ్రిజిరేషన్, రీఫ్రిజిరేషన్ యొక్క సూత్రం ఏంటి? ప్రిన్సిపల్: refrigeration is defined as the production of temperature lower than those of the surrounding and maintain the lower temperature with the boundary of a given space. ఇందాక చెప్పుకున్నట్లుగా రీఫ్రిజిరేషన్ అనే ప్రక్రియలో ఏం జరుగుతుంది? ఎల్లప్పుడూ తక్కువ ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ సూత్రం పైనే ఈ రీఫ్రిజిరేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. మనకు కావలసినటువంటి స్పేస్ లేదా పదార్థంలో ఎల్లప్పుడూ తక్కువ ఉష్ణోగ్రతను, అంటే పరిసర ప్రాంతాల ఉష్ణోగ్రత కంటే కూడా తక్కువ ఉష్ణోగ్రతను ఎప్పటికీ ఉంచేటట్లు చేసేటువంటి ప్రాసెసే ఈ రీఫ్రిజిరేషన్. ఈ మెయిన్గా లోయర్ టెంపరేచర్ అంటే తక్కువ ఉష్ణోగ్రతను ఉంచుతుంది అన్నట్టు, తక్కువ ఉష్ణోగ్రతను ఉండే విధంగా ఈ ప్రక్రియ పనిచేస్తూ ఉంటుంది. ఇది ఈ రీఫ్రిజిరేషన్ యొక్క మేజర్ ప్రిన్సిపల్. అంటే పరిసర ప్రాంతాల ఉష్ణోగ్రత కంటే కూడా తక్కువ ఉష్ణోగ్రతను మెయింటైన్ చేసేటువంటి సూత్రం పైన ఈ రీఫ్రిజిరేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఒక స్పేస్, అంటే ఇక్కడ ఒక రీఫ్రిజిరేటర్ ఇది. సో ఈ రీఫ్రిజిరేటర్లో ఉష్ణోగ్రత ఎప్పుడు తక్కువగా ఉంటుంది. అంటే బయటి ఉష్ణోగ్రత కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ చాలా తక్కువగా ఉండేటట్లుగా చేస్తుంది ఏది? రీఫ్రిజిరేషన్ ప్రాసెస్. దానివల్ల ఈ రీఫ్రిజిరేషన్ ప్రక్రియ వల్ల ఈ స్పేస్లో ఎప్పటికీ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. దానివల్ల ఇందులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎప్పుడూ చల్లగా పాడవకుండా అలాగే నిల్వ ఉండేటట్లుగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ని మనం రీఫ్రిజిరేషన్ అని అంటాం. ఈ సూత్రం పైనే రీఫ్రిజిరేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. మరి ఇలా రీఫ్రిజిరేషన్ ఇక్కడ తక్కువ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఈ రీఫ్రిజిరేటర్లో ఒక సిస్టమ్ అనేది అమర్చబడి ఉంటుంది. ఈ సిస్టమ్ ద్వారానే ఎప్పటికీ తక్కువ ఉష్ణోగ్రత ఉండేటట్లుగా చేస్తుంది. ఆ ప్రాసెస్ని మనం రీఫ్రిజిరేషన్ ప్రాసెస్ అని అంటాం. క్లాసిఫికేషన్ ఆఫ్ రిఫ్రిజిరేటర్స్. సో రిఫ్రిజిరేటర్స్ యొక్క క్లాసిఫికేషన్స్ అంటే వర్గీకరణ తీసుకుంటే జనరల్గా న్యాచురల్ మెథడ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఆర్ మెకానికల్ మెథడ్స్. న్యాచురల్ మెథడ్స్ అంటే ఏంటి? న్యాచురల్గా ఐస్ను ఉపయోగించి
రీఫ్రిజిరేషన్ చేసేటువంటి పద్ధతిని మనం న్యాచురల్ మెథడ్ అంటాం. అలాగే ఆర్టిఫిషియల్ ఆర్ మెకానికల్ మెథడ్ అంటే దీంట్లో రీఫ్రిజిరెంట్ను ఉపయోగించడం జరుగుతుంది. అంటే రీఫ్రిజిరెంట్ అంటే గ్యాస్ లేదా ఎయిర్ను ఉపయోగించి అంటే ఒక పర్టికులర్ సిస్టమ్ ద్వారా మనకు కావాల్సినటువంటి స్పేస్ను కానీ సబ్స్టాన్స్ను కానీ చల్లబరిచేటువంటి పద్ధతిని ఆర్టిఫిషియల్ ఆర్ మెకానికల్ మెథడ్స్ అని అంటాం. సో ఈ ఆర్టిఫిషియల్ మెథడ్స్ మనకు ఇండస్ట్రియల్ పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దాంట్లో మేజర్గా తీసుకుంటే మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించారు. అవేంటి? ఎయిర్ రిఫ్రిజిరేటర్స్ మరియు వేపర్ రిఫ్రిజిరేటర్స్. ఎయిర్ రిఫ్రిజిరేటర్ అంటే ఇప్పుడు రీఫ్రిజిరేషన్ సైకిల్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తక్కువ టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే ఆ రీఫ్రిజిరెంట్ అనేది ఒక క్రమ పద్ధతిలో రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అలా రీసర్క్యులేట్ అవ్వడం వల్ల ఎప్పుడు తక్కువ ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తూ ఉంటుంది మనకు కావాల్సినటువంటి స్పేస్లో. సో ఆ రీఫ్రిజిరేషన్ సైకిల్ని బేస్ చేసుకొని మనకు 2 రకాల రీఫ్రిజిరేటర్స్ ఉన్నాయి. ఏంటి? రివర్స్డ్ కార్నాట్ సైకిల్ అండ్ బెల్ కాలమెన్ సైకిల్. ఒక రివర్స్డ్ కార్నాట్ సైకిల్ అండ్ బెల్ కాలమెన్ సైకిల్. ఇక్కడ ఎయిర్ అనేది రీఫ్రిజిరెంట్ గా ఉపయోగపడుతుంది ఈ సైకిల్లో. సో దాన్ని బేస్ చేసుకొని మనకు 2 రకాలైనటువంటి సైకిల్స్ ఉన్నాయి. అలాగే వేపర్ రిఫ్రిజిరేటర్స్ లో 2 రకాలైనటువంటి రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి. అవేంటంటే వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేటర్స్ అండ్ రెండవది వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేటర్స్. దీస్ 2 ఆర్ వేపర్ రిఫ్రిజిరేటర్స్. ఓకే, ఇక నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ రీఫ్రిజిరేషన్స్ యొక్క పద్ధతులు. అంటే రీఫ్రిజిరేషన్ చేసేటువంటి మెథడ్స్ ఎన్ని రకాలు? రీఫ్రిజిరేషన్ చేసేటువంటి మెథడ్స్ మనం చూసినట్లయితే మనకు ముఖ్యంగా 9 రకాల మెథడ్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఐస్ రిఫ్రిజిరేషన్, రెండవది డ్రై ఐస్ రిఫ్రిజిరేషన్, అలాగే మూడవది ఎయిర్ ఎక్స్పాన్షన్ రిఫ్రిజిరేషన్, నాలుగవది ఎవాపరేటివ్ రిఫ్రిజిరేషన్, అలాగే ఐదవది గ్యాస్ థ్రోట్లింగ్ రిఫ్రిజిరేషన్, ఆరవది స్టీమ్ జెట్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏడవది లిక్విడ్ గ్యాస్ రిఫ్రిజిరేషన్, ఎనిమిదవది వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ అండ్ 9th one is vapor absorption refrigeration. These nine methods are available in refrigeration system. ఈ 9 రకాల పద్ధతుల్లో మనం రీఫ్రిజిరేషన్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇందులో మనం వీటన్నిటి గురించి ఇంకా ముందు తెలుసుకుందాం. అంతకంటే ముందు యూనిట్స్ ఆఫ్ రిఫ్రిజిరేషన్. సో మనకు ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి ఒక యూనిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అలాగే రిఫ్రిజిరేషన్ కూడా యూనిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక లెంత్ తీసుకున్నాం అనుకోండి, పొడవును తీసుకుంటే వాటి యొక్క యూనిట్స్, వాటి యొక్క ప్రమాణాలు మనం మీటర్లలో కానీ కిలోమీటర్లలో కానీ కొలవడం జరుగుతుంది. అలాగే ఒక ద్రవ్యరాశిని మాస్ను కానీ తీసుకున్నట్లయితే దాన్ని గ్రాములలో కానీ కిలోగ్రాములలో కానీ కొలవడం జరుగుతుంది. అలాగే మరి రీఫ్రిజిరేషన్ ఎందులో కొలుస్తాం? రీఫ్రిజిరేషన్ కొలవడానికి కూడా మనకు యూనిట్స్ కావాలి, ప్రమాణాలు కావాలి. మరి వాటిని ఎలా కొలుస్తాము, వాటిని ఎలా మెజర్ చేస్తామంటే చూడండి, ది యూనిట్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ ఈజ్ టన్. అంటే రిఫ్రిజిరేషన్ టన్నులలో కొలుస్తాం. ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు ది రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్డ్ బై మెల్టింగ్ ఆఫ్ 1 ton ఆఫ్ ఐస్ ఫ్రమ్ అండ్ ఎట్ 0 degree centigrade ఇన్ 24 hours. అంటే ఇక్కడ ఒక టన్ అంటే 1000 కిలోల ఐస్ అన్నట్టు. ఒక టన్ ఐస్ 24 hours లో అంటే 24 గంటల్లో 0 degree centigrade వద్ద 24 గంటల్లో 0 degree centigrade వద్ద యూనిఫామ్ గా అంటే సమాంతరంగా మెల్ట్ కావాలి, అంటే కరిగిపోవాలి. ఆ ఐస్, ఒక టన్ ఐస్ 24 hours లో 0 degree centigrade వద్ద యూనిఫామ్ గా ఎంతైతే మెల్ట్ అవుతుందో, అంటే ఎంతైతే కరిగిపోతుందో దానినే మనం టన్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ అని అంటాం. దీన్ని మనం టీఆర్లలో డినోట్ చేయడం జరుగుతుంది. టీఆర్ ఆర్ టిఓఆర్, టార్ అని కూడా అంటాం. మళ్ళొకసారి చెప్తాను వినండి. టన్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ అంటే ఏంటంటే ఒక టన్ ఐస్ 0 degree centigrade వద్ద 24 hours లో యూనిఫామ్ గా మెల్ట్ అవ్వడాన్ని, అంటే యూనిఫామ్ గా సమాంతరంగా మెల్ట్ అవ్వడాన్ని మనం టన్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ అని అంటాం. ఓకేనా? అయితే ఇక్కడ దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సిన్స్ లాటెంట్ హీట్ ఆఫ్ ఐస్ ఈజ్ 336 kilojoules per kg.
అంటే ఐస్ యొక్క గుప్తోష్ణం లాటెంట్ హీట్ ఎంత 336 కిలో జౌల్స్ పర్ కేజీ. మనం ఇక్కడ 1 టన్ ఈజ్ ఈక్వల్ టు 1000 కేజీస్. మనం టన్ ఐస్ తీసుకుంటున్నాం కనుక టన్ ఐస్ 1000 కిలోలకు సమానం. సో అప్పుడు మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్టయితే 336 ఇంటూ 1000, ఎందుకంటే ఒక కేజీకి ఐస్ యొక్క లాటెంట్ హీట్ 336 కిలో జౌల్స్ పర్ కేజీ కనుక 1000 కేజీలకు మనం క్యాలిక్యులేట్ చేస్తే 336 ఇంటూ 1000 డివైడెడ్ బై ఎన్ని అవర్స్లో 24 అవర్స్లో 24 డివైడెడ్ బై 24. ఇక్కడ 240 ఉంది, యాక్చువల్లీ ఇది రాంగ్. 24 336 ఇంటూ 1000 డివైడెడ్ బై 24 ఇంటూ ఇక్కడ మనం మినిట్లోకి మారుస్తున్నాం కనుక 24 అవర్స్ను మినిట్లోకి మారుస్తే 1 అవర్కు 60 మినిట్స్ కనుక 24 ఇంటూ 60 అప్పుడు మనకు ఫైనల్గా 223 కిలో జౌల్స్ పర్ మినిట్ అనేది రావడం జరుగుతుంది. అంటే 336 ఇంటూ 1000 డివైడెడ్ బై 224 ఇంటూ 60 చేస్తే మనకు 1 టార్ ఈజ్ ఈక్వల్ టు 223 కిలో జౌల్స్ పర్ మినిట్ రావడం జరుగుతుంది. అయితే జనరల్గా మనం దీని స్టాండర్డ్ వాల్యూను 210 కిలో జౌల్స్ పర్ మినిట్ గా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరిగే క్రమంలో ఇక్కడ 1000 కేజీకి బదులుగా 900 కేజీస్ని తీసుకుంటే అప్పుడు మనకి ఏమవుతుందంటే 336 ఇంటూ 900 డివైడెడ్ బై 24 ఇంటూ 60 కనుక చేసినట్లయితే ఎగ్జాక్ట్గా స్టాండర్డ్ వాల్యూ రావడం జరుగుతుంది 210 కిలో జౌల్స్ పర్ మినిట్. ఇది మనం రీఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ అంటే టార్లలో ఒక టన్ ఆఫ్ రీఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ గా పరిగణించవచ్చు. ఏంది 210 కిలో జౌల్స్ పర్ మినిట్. ఓకేనా. ఇక నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అంటే సిఓపి. కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కనుక చూసినట్లయితే కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ సిఓపి ఈజ్ ఈక్వల్ టు రీఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ డివైడెడ్ బై ఎనర్జీ స్పెంట్. అంటే ఇది ఒక రేషియో అన్నట్టు. కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది ఒక రేషియో. దేనికి మధ్య రేషియో అంటే రీఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ డివైడెడ్ బై ఎనర్జీ స్పెంట్. ఇక్కడ రీఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ను క్యాపిటల్ ఎన్ తోటి డినోట్ చేస్తూ ఉంటాం. అలాగే ఎనర్జీని డబ్ల్యూ తోటి డినోట్ చేస్తే క్యాపిటల్ ఎన్ డివైడెడ్ బై డబ్ల్యూ. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, రీఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ యొక్క యూనిట్స్ కిలో జౌల్స్ పర్ మినిట్, అలాగే ఎనర్జీ యొక్క యూనిట్స్ కూడా కిలో జౌల్స్ పర్ మినిట్. సో ఇక్కడ కిలో జౌల్స్ పర్ మినిట్ రెండు యొక్క యూనిట్లు క్యాన్సిల్ అవుతాయి కనుక దీనికి ఎలాంటి యూనిట్స్ అనేవి ఉండవు. కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కు మనకు యూనిట్స్ అనేవి ఉండవు. ఇది రేషియో. దేనికి రీఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ మరియు ఎనర్జీకి మధ్య ఉన్నటువంటి రేషియో. ఇక్కడ రీఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? సో రీఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే చూద్దాం. ది అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ ఇన్ ఎవాపరేటర్ విచ్ ది సేమ్ యాజ్ ది అమౌంట్ ఆఫ్ హీట్ రిమూవ్డ్ ఇన్ ఏ గివెన్ టైమ్ ఫ్రమ్ ది స్పేస్ టు బి కూల్డ్ ఈజ్ కాల్డ్ రీఫ్రిజిరేషన్ ఎఫెక్ట్. సో సింపుల్ గా చెప్పాలంటే సో ఎవాపరేటర్ ఎంతైతే అమౌంట్ ఆఫ్ హీట్ను అబ్జర్వ్ చేసుకుంటుందో అంతే హీట్ను మనకు కావాల్సినటువంటి స్పేస్ లేదా సబ్స్టాన్స్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే రీఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ అని అంటాం. ఎవాపరేటర్ అబ్జర్వ్ చేసినటువంటి హీట్ అట్ ది సేమ్ టైం ఆ స్పేస్ లేదా ఆ సబ్స్టాన్స్ లో రిమూవ్ చేసినటువంటి హీట్ కు ఈక్వల్ గా ఉంటుంది. దీన్నే మనం రీఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ అని అంటాం. దీన్ని జనరల్ గా కిలో జౌల్స్ పర్ కేజీలలో మెజర్ చేయడం జరుగుతుంది. అలాగే వర్క్ ఆఫ్ కంప్రెషన్ అంటే డబ్ల్యూ. ఇట్ ఈస్ ద ఎనర్జీ స్పెంట్ ఇన్ ది కంప్రెసర్ టు ప్రొవైడ్ రీఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఇన్ ఏ గివెన్ టైం. అంటే రీఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ కు కావలసినటువంటి వర్క్ మనం ఏమంటాం, దాన్నే వర్క్ ఆఫ్ కంప్రెషన్ అని అంటాం. ఓకేనా. ఇక నెక్స్ట్ పవర్ రిక్వైర్డ్ ఫర్ టన్ ఆఫ్ రిఫ్రిజిరేషన్. ఒక టన్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ కావాల్సినటువంటి పవర్ క్యాలిక్యులేట్ చేస్తే సో W ఈజ్ ఈక్వల్ టు N బై సిఓపి. ఇక్కడ మనం ఏంటంటే ఓకే ఇక్కడ మనకు
ఏంటి సిఓపి ఈజ్ ఈక్వల్ టు N/W అని చెప్పినాం. సో మనకు డబ్ల్యూ క్యాలిక్యులేట్ చేస్తే అంటే పవర్ను క్యాలిక్యులేట్ చేయాలి, వర్క్ పవర్ క్యాలిక్యులేట్ చేస్తే డబ్ల్యూని తీసుకొస్తే సిఓపి ఇటు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు N/COP అవుతుంది. ఓకేనా. సో అప్పుడు మనకు ఎన్ అంటే ఎంత, 210 కిలోజౌల్స్ ఫర్ మినిట్. ఎన్ అంటే 210 కిలోజౌల్స్ ఫర్ మినిట్ డివైడెడ్ బై సిఓపి కాప్. ఇక్కడ మనం మినిట్ ఉంది కనుక సెకండ్ లోకి మారుస్తున్నాం. ఇక్కడ మినిట్ లో ఉంది కనుక సెకండ్ లోకి మారిస్తే 210 డివైడెడ్ బై 60 ఇంటూ సిఓపి. ఓకేనా. 210 డివైడెడ్ బై 60 ఇంటూ సిఓపి. సో 210 డివైడెడ్ బై 60 చేస్తే మనకు 3.5 వస్తుంది. 3.5 కిలోజౌల్ మినిట్ ను కాస్త కిలోజౌల్ సెకండ్ గా మారింది. అంటే 3.5 కిలోజౌల్స్ ఫర్ సెకండ్. సో ఈ కిలోజౌల్స్ ఫర్ సెకండ్ నే మనం కిలో వాట్స్ గా కూడా మెజర్ చేయవచ్చు. అంటే మనకు ఫైనల్ గా 3.5 కిలో వాట్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఒక టన్ ఆఫ్ రీఫ్రిజిరేషన్ కు కావాల్సినటువంటి పవర్ 3.5 కిలో వాట్స్. ఓకేనా. ఇది మనం ఒక టన్ ఆఫ్ రీఫ్రిజిరేషన్ కు ఉన్నటువంటి పవర్ రిక్వైర్డ్. ఓకే, 3.5 కిలో వాట్స్. ఇక మెథడ్స్ ఆఫ్ రీఫ్రిజిరేషన్. మెథడ్స్ ఆఫ్ రీఫ్రిజిరేషన్ లో మొదటిది ఐస్ రీఫ్రిజిరేషన్. ఓకే, ఈ ఐస్ రీఫ్రిజిరేషన్ లో జనరల్ గా రెండు మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ మెథడ్, రెండవది ఇండైరెక్ట్ మెథడ్. సో ఫస్ట్ ది డైరెక్ట్ మెథడ్. ఈ డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటంటే ఇందులో మనకు ఇన్సులేషన్ చేయబడినటువంటి ఒక క్యాబిన్ ఉంటుంది. ఇది ఇన్సులేషన్ చేయబడినటువంటి ఒక క్యాబిన్. ఈ క్యాబిన్ లో ఒక క్యాబిన్ లో ఐస్ ను ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా. ఒక క్యాబిన్ లో ఐస్ ను ఉపయోగించడం జరుగుతుంది. మరొక క్యాబిన్ లో మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం జరుగుతుంది. ఈ స్టోరేజ్ స్పేస్ లో మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం జరుగుతుంది. అప్పుడు ఈ ఐస్ నుండి హై డెన్సిటీ ఎయిర్ అంటే ఎక్కువ సాంద్రత గల ఎయిర్ ఈ ఐస్ పై నుండి ఆహార పదార్థాలలోకి వ్యాపించడం వలన ఈ ఆహార పదార్థాలపై ఉన్న హీట్ను ఆ ఎయిర్ రిమూవ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలపై ఉన్నటువంటి ఉష్ణాన్ని ఆ ఎయిర్ రిమూవ్ చేయడం వల్ల ఆ ఆహార పదార్థాలు ఎప్పుడు చల్లగా ఉండేటట్లు చేస్తుంది. ఈ క్రమంలో ఎయిర్ లో డెన్సిటీగా మారి తిరిగి ఐస్ పైకి చేరుతుంది. ఇలా ఐస్ పై నుండి మళ్ళీ చల్లటి ఎయిర్ ఆహార పదార్థాల పైకి చేరి అక్కడ ఉన్నటువంటి హీట్ను రిమూవ్ చేసి ఆ ఆహార పదార్థాలు ఎప్పుడు చల్లగా ఉండేటట్లుగా చేస్తుంది. ఈ ప్రాసెస్ నే మనం ఐస్ రీఫ్రిజిరేషన్ డైరెక్ట్ మెథడ్ అని అంటాం. ఈ ప్రాసెస్ ని మనం డైరెక్ట్ మెథడ్ అని అంటాం. ఓకేనా. ఇది ఐస్ రీఫ్రిజిరేషన్ లో డైరెక్ట్ మెథడ్. అలాగే ఐస్ రీఫ్రిజిరేషన్ లో ఇండైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్ మెథడ్ అంటే ఏంటంటే ఇందులో ఐస్ ను వేరొక క్యాబినెట్ లో ఉంచడం జరుగుతుంది. ఐస్ ను వేరొక డి అనే క్యాబినెట్ లో ఉంచడం జరుగుతుంది. ఇక్కడ ఒక బ్రైన్ సహాయంతో వర్టికల్ ట్యూబ్స్ లో ఇలా ఈ డి అనే క్యాబినెట్ లో వర్టికల్ ట్యూబ్స్ కలిగి ఉంటాయి. ఈ క్యాబినెట్ నుండి బ్రైన్ ద్వారా ఈ ట్యూబ్స్ నుండి సో కూల్ ఎయిర్ అనేది చల్లటి గాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి వివిధ కంపార్ట్మెంట్స్ ఏబిసి అనే కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆహార పదార్థాల పైకి సో ఎయిర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. అంటే చల్లటి గాలి డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. వీటి వల్ల ఈ క్యాబినెట్ లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎప్పుడు చల్లగా ఉండేటట్లు చేస్తుంది. సో ఇలా బ్రైన్ ద్వారా మనకు ఎయిర్ డిస్ట్రిబ్యూషన్ జరిగి ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలను చల్లగా ఉంచేటటువంటి ప్రాసెస్ ని మనం ఇండైరెక్ట్ మెథడ్ అని అంటాం. సో ఇది ఇండైరెక్ట్ మెథడ్. ఈ రెండు కూడా ఐస్ రీఫ్రిజిరేషన్ లో భాగాలు అన్నమాట. ఐస్ రీఫ్రిజిరేషన్ లో ముఖ్యంగా రెండు మెథడ్స్ ఉన్నాయి. ఏంటి, డైరెక్ట్ మెథడ్ మరియు ఇండైరెక్ట్ మెథడ్. ఓకేనా. డైరెక్ట్ అంటే ఐస్ ను ఉపయోగించి డైరెక్ట్ గా ఆహార పదార్థాలను మనం నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాలను చల్లబరిచేటువంటి ప్రాసెస్ డైరెక్ట్ మెథడ్. ఇక్కడ ఒక బ్రైన్ సహాయంతో ఆహార పదార్థాలను నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థం చల్లబరిచేటువంటి మెథడ్ ను ఇండైరెక్ట్ మెథడ్ అని అంటారు. ఓకే. ఇక నెక్స్ట్ డ్రై ఐస్ రీఫ్రిజిరేషన్. సో డ్రై ఐస్ అంటే ఏంటి? ఫస్ట్ డ్రై ఐస్ అంటే ఏంటంటే సాలిడిఫైడ్ CO2 అంటే ఘన రూపంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ నే మనం డ్రై ఐస్ అని అంటాం. ఘన రూపంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ను మనం డ్రై ఐస్ అని అంటాం. సో ఇక్కడ మనం చూడవచ్చు
ఇక్కడ ఒక పటిక రూపంలో ఉన్నటువంటి ఐస్ అని చూడవచ్చు. ఇది ఏంటంటే డ్రై ఐస్ అని అంటాం. ఇది కంప్లీట్ గా సాలిడ్ స్టేట్ లో ఉన్నటువంటి CO2. ఓకేనా. ఇది జనరల్ గా అట్మాస్ఫియర్ ఎయిర్ తో కలిసినప్పుడు ఈ డ్రై ఐస్ కాస్త వేపర్ గా మారిపోతుంది. డ్రై ఐస్ కాస్త వేపర్ స్టేజ్ లోకి మారుతుంది. అంటే వితౌట్ లిక్విడ్ స్టేజ్ లో కాకుండా సాలిడ్ స్టేట్ నుండి వేపర్ స్టేట్ లోకి మారుతుంది. అంటే ఘన రూపంలో ఉన్నటువంటి ఐస్ నేరుగా వాయు రూపంలోకి, ఆవిరి రూపంలోకి మారుతుంది. ఇలా ఘన రూపంలో ఉన్నటువంటి ఐస్ నేరుగా ఆవిరి రూపంలోకి మారేటువంటి ప్రక్రియను మనం ఏమంటామంటే సబ్లిమేషన్ అని అంటాం. సో ఇలా డ్రై ఐస్ సబ్లిమేషన్ ప్రక్రియ జరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎప్పుడూ చల్లగా ఉండేటట్లు చేస్తుంది. అందుకనే వీటిని ఎక్కువగా ఆహార పదార్థాలను రవాణా చేసే క్రమంలో, అంటే ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో ఇవి డ్రై ఐస్లను ఉపయోగించడం జరుగుతుంది. వీటిని ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్ ట్రాన్స్పోర్టేషన్లలో కానీ, లేదు అంటే ఐస్ క్రీమ్స్ ట్రాన్స్పోర్టేషన్లలో కానీ ఈ డ్రై ఐస్ను ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు మనకి ఇవన్నీ ఒక కంపార్ట్మెంట్ ఉన్నాయి ఇవన్నీ. సో ఇందులో ఉన్నటువంటి ఐస్ క్రీమ్స్ ట్రావెల్ చేసేటప్పుడు ఇందులో డ్రై ఐస్ను ఉపయోగించడం జరుగుతుంది. ఈ డ్రై ఐస్ ఉండడం వల్ల ఈ బాక్స్ ఎప్పుడైనా ఓపెన్ చేసినా కూడా వెంటనే అది ఇలా ఆవిరి రూపంలోకి మారి అక్కడ నుండి ఆ ఐస్ పైకి చేరడం వల్ల అవి ఎప్పుడూ చల్లగా ఉండేటట్లు చేస్తుంది. సో దీని ద్వారా అందులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఏవైనా కూడా ఎప్పుడూ చల్లగా ఉండేటట్లుగా ఉపయోగపడుతుంది. సో ఇది డ్రై ఐస్. ఓకే. డ్రై ఐస్ అంటే సాలిడిఫైడ్ CO2, అంటే ఘన రూపంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని మనం డ్రై ఐస్ అని అంటాం. సో ఆ డ్రై ఐస్ ద్వారా చేసేటువంటి రీఫ్రిజిరేషన్ డ్రై ఐస్ రీఫ్రిజిరేషన్ అని అంటాం. ఓకే. నెక్స్ట్, ఎయిర్ ఎక్స్పాన్షన్ రీఫ్రిజిరేషన్. సో ఎయిర్ ఎక్స్పాన్షన్ రీఫ్రిజిరేషన్ ఆర్ ఎయిర్ రిఫ్రిజిరేషన్. ఇన్ దిస్ మెథడ్ ఎయిర్ ఈజ్ compressed to 5 bar and cooled down at constant pressure. It is then expanded adiabatically to a pressure of 1 bar. This gives the maximum temperature reduction. సో ఎయిర్ రిఫ్రిజిరేషన్ అంటే ఏంటంటే ఇందులో ఒక కంప్రెసర్ ఉంటుంది. ఈ కంప్రెసర్ లో ఎయిర్ ను కంప్రెస్ చేయడం జరుగుతుంది. అంటే గాలిని కంప్రెస్ చేయడం వల్ల అప్పుడు ఏమవుతుంది, ఎయిర్ యొక్క టెంపరేచర్ మరియు ప్రెషర్ పెరిగిపోతున్నాయి. అంటే అప్ టు 5 bar వరకు దాన్ని కంప్రెస్ చేయడం జరుగుతుంది. అంటే ఎయిర్ యొక్క టెంపరేచర్ 5 bar కు పెంచడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఎయిర్ యొక్క టెంపరేచర్ కూడా పెరుగుతుంది. అలా ఎయిర్ యొక్క టెంపరేచర్ మరియు 5 bar ప్రెషర్ ఉన్నటువంటి ఎయిర్ ను డిశ్చార్జ్ లైన్ ద్వారా కండెన్సర్ లోకి పంపడం జరుగుతుంది. ఇలా కండెన్సర్ లోకి పంపడం వల్ల ఈ కండెన్సర్ హీట్ ఎక్స్చేంజర్ గా పనిచేయడం వల్ల ఎయిర్ యొక్క టెంపరేచర్ లాస్ అవుతుంది. అలా ఎయిర్ టెంపరేచర్ ను తగ్గించి ఆ 5 bar ఉన్నటువంటి ఎయిర్ ప్రెషర్ ను ఎక్స్పాన్షన్ వాల్వ్ పంపడం వల్ల ఇక్కడ ఎక్స్పాన్షన్ వాల్వ్ లో ఎయిర్ యొక్క ప్రెషర్ 1 bar కు తగ్గించబడుతుంది. అంటే ఎయిర్ యొక్క ప్రెషర్ 5 bar నుండి 1 bar కు తగ్గించబడుతుంది ఈ ఎక్స్పాన్షన్ వాల్వ్ లో. ఇలా తగ్గించినటువంటి ఎయిర్ యొక్క టెంపరేచర్ మరియు ప్రెషర్ కంప్లీట్ గా తగ్గడం వల్ల అది చాలా చల్లబడిపోతుంది. అలా చల్లబడినటువంటి ఎయిర్ ఎవాపరేటర్ కాయిల్ మీదుగా మనకు కావాల్సినటువంటి సబ్స్టాన్స్ పైకి, అంటే ఆహార పదార్థాల పైకి పంపడం వల్ల అవి ఎప్పుడు చల్లగా ఉండేటట్లుగా చేస్తుంది. ఆహార పదార్థాల పైన ఉన్నటువంటి ఉష్ణోగ్రతను తొలగించి అవి ఎప్పుడు చల్లగా ఉండేటట్లు చేస్తుంది. ఈ రీఫ్రిజిరేషన్ ప్రాసెస్ నే మనం ఎయిర్ ఎక్స్పాన్షన్ రీఫ్రిజిరేషన్ అని అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఎయిర్ యొక్క ప్రెషర్ మరియు ఎయిర్ ను కంప్రెస్ చేయడం వల్ల, అంటే గాలిని కంప్రెస్ చేయడం వల్ల వాటి యొక్క ప్రెషర్ మరియు టెంపరేచర్ పెరుగుతుంది. అప్ టు ప్రెషర్ ఎక్కడ దాకా 5 bar వరకు పెంచడం జరుగుతుంది. ఆ 5 bar పెరిగినటువంటి ఎయిర్ ను
కండెన్సర్ కాయిల్ మీదుగా పంపడం వలన ఆ ఎయిర్ యొక్క టెంపరేచర్ లాస్ అయ్యి ఎక్స్పాన్షన్ వాల్వ్ నుంచి 1 bar కు తగ్గించడం, కాన్స్టాంట్ ప్రెజర్ దగ్గరనే 1 bar కు తగ్గించడం వల్ల సో ఆ ఎయిర్ యొక్క ప్రెజర్ టెంపరేచర్ తగ్గడం వల్ల అది కంప్లీట్ గా కూల్ డౌన్ అవుతుంది. ఆ కూల్ డౌన్ అయినటువంటి అంటే ఎయిర్ చల్లగా అయినటువంటి ఎయిర్ ను సో ఎవాపరేటర్ కాయిల్ మీదుగా మనకు కావాల్సినటువంటి స్పేస్ లేదా ఆహార పదార్థాలు పైకి పంపడం వల్ల అది ఎప్పుడు చల్లగా ఉండేటట్టుగా చేస్తుంది. ఓకేనా, ఇది ఎయిర్ రిఫ్రిజిరేషన్. అయితే ఇక్కడ రీఫ్రిజిరెంట్ ప్రాపర్టీగా ఎయిర్ ను ఉపయోగించడం జరుగుతుంది. రీఫ్రిజిరెంట్ ప్రాపర్టీగా ఎయిర్ ను ఉపయోగించడం జరుగుతుంది కనుక దీన్ని ఎయిర్ రిఫ్రిజిరేషన్ అని కూడా అంటాం. సో ఇది మాక్సిమం టెంపరేచర్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మాక్సిమం టెంపరేచర్ అంటే ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఈ ఎయిర్ రిఫ్రిజిరేషన్ ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎవాపరేటివ్ రిఫ్రిజిరేషన్. ఎవాపరేటివ్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. సో ఈ ఎవాపరేటివ్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇందులో వాటర్ను వెపర్ స్టేజ్లోకి మార్చి, అంటే వాటర్ను వెపర్ స్టేజ్లోకి అంటే చిన్న చిన్న నీటి బిందువుల రూపంలోకి మార్చి దానిపై నుండి హాట్ ఎయిర్ను పంపడం వల్ల అంటే దానిపైకి గాలిని పంపడం వల్ల సో గాలి యొక్క టెంపరేచర్ కంప్లీట్ గా తగ్గిపోతుంది. ఇలా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ వేపర్స్ వలన గాలిలో ఉన్నటువంటి టెంపరేచర్ కంప్లీట్ గా తగ్గి అలా గాలిని చల్లబరచడం జరుగుతుంది. అలా చల్లబరిచినటువంటి గాలి సో మనకు కావలసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ మోటార్ సహాయంతో మనకు కావలసినటువంటి స్పేస్ లేదా సబ్స్టాన్స్ పైకి పంపడం వలన అంటే ఆహార పదార్థాల పైకి పంపడం వలన ఆ ఆహార పదార్థాలపై ఉన్నటువంటి హీట్ను మొత్తం రిమూవ్ చేసి అవి ఎప్పుడూ చల్లగా ఉండేటట్లు చేస్తుంది. సో ఇలా వాటర్ వేపర్ సహాయంతో ఎయిర్ యొక్క టెంపరేచర్ తగ్గించి మనకు కావలసినటువంటి పదార్థాల పైకి ఎయిర్ను పంపిస్తూ వాటిని చల్లగా ఉండేటట్లు చేసేటువంటి ప్రక్రియనే మనం ఎవాపరేటివ్ రిఫ్రిజిరేషన్ అని అంటాం. ఎవాపరేటివ్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అని అంటాం. సో ఓకే, ఇక నెక్స్ట్ అసైన్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం ఈ వీడియో లెసన్ లో కవర్ చేసినటువంటి టాపిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. ఈ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఏంటి అంటే మనం ఇప్పటివరకు ఈ లెసన్ లో కవర్ చేసిన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మొదటిది డిఫైన్ రిఫ్రిజిరేషన్, అంటే రిఫ్రిజిరేషన్ ఎలా నిర్వచిస్తాము. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ యొక్క మెథడ్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, డిఫైన్ యూనిట్ ఆఫ్ రిఫ్రిజిరేషన్. ఓకే, ఇది కూడా మనం ఈ వీడియో లెసన్ లో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్న్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ అనగానే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ సిఓపి, అంటే సిఓపి అంటే కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ను మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఓకేనా, ఎలా డిఫైన్ చేస్తాం. ఇవి ముఖ్యంగా 5 రకాలైనటువంటి 5 క్వశ్చన్స్ మనం ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ను ఈ లెసన్ లో కవర్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే మొదటి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ఐస్ రిఫ్రిజిరేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఐస్ రిఫ్రిజిరేషన్ లో మనకు జనరల్ గా 2 మెథడ్స్ ఉన్నాయి, డైరెక్ట్ మెథడ్ మరియు ఇండైరెక్ట్ మెథడ్. ఆ 2 మెథడ్స్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ రెండవ క్వశ్చన్, రైట్ షార్ట్ నోట్స్ ఆన్ డ్రై ఐస్ రిఫ్రిజిరేషన్ గురించి షార్ట్ నోట్స్ చేయాలి. ఓకేనా, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయాలి. అలాగే థర్డ్ క్వశ్చన్, రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ఎయిర్ ఎక్స్పాన్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ గురించి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయాలి. సో ఈ 3 క్వశ్చన్స్ కూడా లాంగ్ ఆన్సర్స్ మరియు 5 క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ 5 ఇక్కడ 3 ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఇప్పటి వరకు ఈ లెసన్ లో మనం కవర్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియో లెసన్ లో పార్ట్ 2 లో రిమైనింగ్ మెథడ్స్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ ను తెలుసుకోవడం జరుగుతుంది. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.